ఇక్కడ గాలి కూడా భారత్ మాతాకి జై అంటుంది. ఇక్కడ మంచు కూడా ఒక జవాను రక్తంతో రంగు మార్చింది. ఇది తవాంగ్, మంచులో దాగిన భారత్ యొక్క గర్వం. మంచు తెరల వెనుక ఆకాశాన్ని తాగుతున్న హిమాలయాల మధ్య ఒక రహస్యం దాగి ఉంది. ఆ రహస్యం తవాంగ్. కేవలం అందమైన ప్రదేశం కాదు, శతాబ్దాల నాటి ఆధ్యాత్మికత, మంచుతో కప్పబడిన సైనిక వీర గాథల సంగమం ఇది. ప్రపంచానికి దూరంగా అరుణాచల్ ప్రదేశ్ నడిబొడ్డున ఉదయిస్తున్న సూర్యుని భూమిగా పిలువబడే ఈ ప్రాంతంలో ప్రశాంతత ఎంత ఉందో అంతకు మించిన గర్వం ఉంది. ఈ ప్రయాణంలో ఆ పవిత్ర స్థలాల గురించి, అక్కడి సామాన్య ప్రజల త్యాగాల గురించి, మన మనస్సుని కదిలించే సరిహద్దుల కథల గురించి తెలుసుకుందాం. భూమిపై ఉన్న ఈ స్వర్గాన్ని చేరుకోవడానికి సిద్ధంగా ఉండండి. వీడియో ప్రారంభించే ముందు సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి వీడియోలకు నోటిఫికేషన్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. ఈ ఒక్క వీడియోలో ఒక గుర్రం ఎంచుకున్న పవిత్ర స్థలం, దలైలామా అడుగుపెట్టిన ద్వారం, జస్వంత్ సెలా గుండె పగిలే ప్రేమ కథ, ఇవన్నీ ఒకచోట. తవాంగ్, మీరు రెడీనా? అది 1680. 5వ దలైలామా కలలో ఒక గుర్రం చూశాడు. ఆ గుర్రం ఈ కొండ మీద నిలబడింది. అక్కడే ఆసియాలోనే రెండో అతిపెద్ద బౌద్ధ మఠం పుట్టింది. 1959లో 14వ దలైలామా చైనా నుండి పారిపోయి ఇదే మఠం ద్వారా భారత్లో అడుగుపెట్టాడు. ఇప్పుడు 500 మంది లామాలు ఇక్కడ ఉంటారు. ఈ తవాంగ్ మోనస్టరీని గడెన్ న్యామ్లాంగ్ హత్సే అని కూడా పిలుస్తారు. తవాంగ్ మోనస్టరీ 17వ శతాబ్దపు చివరి భాగంలో సరిగ్గా 1680 నుండి 81వ సంవత్సరంలో మేరక్ లామా లోద్రే గ్యాట్సో ద్వారా స్థాపించబడింది. ఈ మోనస్టరీ భారతదేశంలోనే అతిపెద్ద బౌద్ధ మఠం. ప్రపంచంలోనే అతిపెద్ద బౌద్ధ రాజభవనం లస్సాలోని పొటాలా ప్యాలెస్ తరువాత తవాంగ్ మఠం రెండో అతిపెద్దది. ఇక్కడ ఉన్న అంతర్గత వైభవం చూస్తే ఈ మఠం లోపల ప్రధాన ఆకర్షణ ఏమిటంటే 8 మీటర్ల ఎత్తు ఉన్న బంగారు పూతతో తలతలలాడే బుద్ధుని యొక్క విగ్రహం. ఇక్కడ ప్రాచీన బౌద్ధ గ్రంథాలైన కంగ్యూర్ మరియు టెంగ్యూర్ ప్రతులు భద్రపరచబడ్డాయి. అరుణాచల్ ప్రదేశ్ని ఉదయిస్తున్న సూర్యుని భూమి అని పిలుస్తారు. ఇక్కడి ప్రకృతి సౌందర్యం ఎంతో గొప్పది. బూమ్లా పాస్ వైపు వెళ్ళే మార్గంలో మంచు పర్వతాల దృశ్యాలు స్విట్జర్లాండ్లోని ఇంటర్లాకెన్ను గుర్తు చేస్తాయి. శీతాకాలంలో మంచు కురుస్తుంది, కాగా వేసవిలో పువ్వులు వికసిస్తాయి. ఇకపోతే జంగ్ జలపాతం, దీనిని నురానంగ్ ఫాల్స్ అని కూడా అంటారు. తవాంగ్ చేరుకునే మార్గంలో నురానంగ్ జలపాతం లేదా జంగ్ ఫాల్స్ కనిపిస్తుంది. ఇది దాదాపు 100 మీటర్ల ఎత్తు నుండి కిందకు దూకుతుంది, ఆకాశగంగా దూకినట్లుగానే. ఇక మొన్పా తెగ జీవితం. ఈ ప్రాంతంలో నివసించేవారు ప్రధానంగా మొంపా తెగ ప్రజలు. వారి జీవితం టిబెటన్ బౌద్ధ సంస్కృతితో ముడిపడి ఉంది. మొంపా ప్రజలు ఆతిథ్యం ఇవ్వడానికి ప్రసిద్ధి చెందారు. పండుగల సమయంలో ఇక్కడ పూజలు, ఆచారాలు నిర్వహిస్తారు. మొంపా ఇల్లు చెక్క మరియు రాళ్లతో నిర్మించబడతాయి. ఇంటి వెలుపల రంగుల ప్రార్థనా జెండాలు ఎగురుతూ ఉంటాయి. ఇక్కడ హోమ్ స్టేలలో బస చేయడం ద్వారా మొంపా ఆతిథ్యాన్ని మనం అనుభవించవచ్చు. ఇక్కడ వార్ఫేర్ మ్యూజియంలో నిర్వహించే షోలలో మొంపా తెగకు చెందిన నృత్యాలను తిలకించవచ్చు. అంతటితో అయిపోలేదు, యుద్ధ స్మారకాలు, శీలా వీరగాథ కూడా ఉన్నాయి. 1962 ఇండో చైనా యుద్ధంలో ఈ పర్వతాలు ఎందరో వీర జవాన్ల త్యాగానికి సాక్ష్యంగా నిలిచాయి. సెలాపాస్, ఈ మార్గం 13,700 అడుగుల ఎత్తులో ఉంది. ఇక్కడ మన దేశ సార్వభౌమత్వాన్ని కాపాడిన సిపాయి జశ్వంత్ సింగ్ రావత్ యొక్క వీరగాథ చరిత్రలో నిలిచిపోయింది. సెలా నూరా లెజెండ్,
జశ్వంత్ సింగ్ ఒంటరిగా పోరాడుతున్నప్పుడు సెలా అనే స్థానిక మహిళ మరియు నూరా కూడా ఆయనకు ఆహారం మరియు మందుగుండు సామాగ్రిని సరఫరా చేసింది. జానపద కథల ప్రకారం జశ్వంత్ సింగ్ అమరుడయ్యాక సెలా ఆ బాధను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందని చెబుతారు. ఈ వీరత్వానికి గుర్తుగా జశ్వంత్గఢ్ మెమోరియల్ ఉంది. ఈ కథ ఆధారంగా సీలాస్ ప్రామిస్ అనే షార్ట్ ఫిల్మ్ మరియు ది లెజెండ్ ఆఫ్ జశ్వంత్ సింగ్ అనే డాక్యుమెంటరీలు కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. జశ్వంత్ సింగ్ రావత్ గారి గురించి 72 అవర్స్ అనే మూవీ కూడా తీసున్నారు. తవాంగ్ మఠం సమీపంలోని మ్యూజియం మొంపా తెగ యొక్క పురాతన దుస్తులు మరియు సాంప్రదాయ చిత్రకళను ప్రదర్శిస్తుంది. సంగెస్టర్త్సో ఇది ప్రకృతి విస్మయం. శిలాపాస్ దాటిన తరువాత మనం సరిహద్దు వైపు సాగుతున్నప్పుడు కొన్ని అద్భుతమైన ఆల్పైన్ సరస్సులు కనిపిస్తాయి. అందులో ముఖ్యమైనవి పీటీసో మరియు సంగెస్టర్త్సో. ఈ ప్రాంతంలోని అధిక ఎత్తైన చిత్తడి నేలలు పర్యావరణ సమతుల్యతలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. సంగెస్టర్ సరస్సు కథ. ఈ సరస్సు యొక్క అసలు పేరు సంగెస్టర్త్సో. ఇది సముద్ర మట్టానికి దాదాపు 12,000 అడుగుల ఎత్తులో భారత్ చైనా సరిహద్దు ప్రాంతం బూమ్లా పాస్ వద్ద ఉంది. ఈ సరస్సు కేవలం అందమైనది మాత్రమే కాదు, ఇది ప్రకృతి విస్మయం. 1950లో వచ్చిన భూకంపం కారణంగా ఇక్కడ భూమి పగుళ్ళు ఏర్పడి ఒకప్పుడు పచ్చిక బయలు లేదా పైన్ అడవి ఉన్న ప్రాంతం జలమయమైంది. ఆ అడవిలో ఉన్న చెట్లన్నీ నీటిలో మునిగిపోయాయి, కానీ వాటి మొండెంలు మాత్రం నీలిరంగు స్ఫటిక స్వచ్ఛమైన నీటిలో నిలబడి ఒక సరియల్ దృశ్యాన్ని సృష్టిస్తాయి. ఈ అసాధారణమైన దృశ్యం కారణంగానే ఇక్కడ బాలీవుడ్ చిత్రంలోని కోయిలా పాటలోని పాటని చిత్రీకరించారు. అందుకే పర్యాటకులు దీనిని మాధురి లేక్ అని పిలుస్తారు. అయితే స్థానిక మొంపా ప్రజలు మరియు కొందరు పర్యాటకులు ఈ సరస్సు యొక్క పవిత్రతను కాపాడాలని దీని అసలు పేరు సంగెస్టర్త్సోతోనే పిలవాలని గట్టిగా కోరుకుంటారు. ఈ సరస్సు ప్రాంతాన్ని భారత సైన్యం నిర్వహిస్తుంది. పర్యాటకులు ఇక్కడ సైన్యం నిర్వహించే చిన్న క్యాంటీన్ వద్ద వేడి వేడి మ్యాగీ లేదా కాఫీ టీ తాగి సేద తీరవచ్చు. తవాంగ్ నుండి 24 కిలోమీటర్ల దూరంలో చెక్జమ్ బ్రిడ్జ్ ఉంటుంది. ఈ బ్రిడ్జ్ ఎంతో పురాతనమైంది. దీనిని తంగ్ టాంగ్ గ్యాల్పో చేతులతో ఒక్కడే కట్టారని చెప్తారు. ఇదే బ్రిడ్జ్ మీదుగా 1959లో 14వ దలైలామా భారత్లోకి అడుగుపెట్టాడు. ఈ బ్రిడ్జ్ గురించి పూర్తి వీడియో పైన రైట్ సైడ్ కనిపిస్తున్న నోటిఫికేషన్లో చూసేయండి.
తవాంగ్ సిటీ నుంచి దగ్గరలో 3 కిలోమీటర్ల దూరంలో ఉర్గలింగ్ గొంప ఉంటుంది. ఇక్కడే 1683లో 6వ దలైలామా అయిన త్యాంగ్యాంగ్ గ్యాత్సో జన్మించారు. చిన్న మఠం కానీ బౌద్ధ ప్రపంచానికి జన్మస్థానం ఇది. ఇక్కడ నిలబడితే ఒక దలైలామా శ్వాస తగిలిన గాలి ఇంకా మనకు ఉన్నట్టే అనిపిస్తుంది. గియాండ్ బుద్ధా స్టాచ్యూ. తవాంగ్ మఠం పక్కనే కొండ మీద 12 మీటర్ల ఎత్తున బుద్ధుడు కూర్చుని మొత్తం లోయను ఆశీర్వదిస్తున్నట్లుగా ఉంటుంది. 2017లో ఈ విగ్రహాన్ని ప్రారంభించారు. సూర్యోదయం వేళ చూస్తే బంగారు కిరణాలు బుద్ధుడి మీద పడి మీ గుండెల్లో ఒక్కసారిగా ప్రశాంతత అయితే నిండిపోతుంది. ఇదే పంగాటింగ్ సో లేక్, అందరూ పిటి సో అంటారు. 13,100 అడుగుల ఎత్తులో భారత ఆర్మీ కాపలా కాస్తున్న సరస్సు ఇది. ఆకాశం నీలం, తెల్లని మంచు, నీళ్లు నీలం, ఈ మూడింటిని కలిపి ఇక్కడ మనం చూడవచ్చు. వేసవి కాలంలో మంచు లేకుండా పచ్చిక బయలు అయితే ఉంటుంది. శీతాకాలంలో మొత్తం ఐస్ అయిపోయిన సరస్సుని, వేసవికాలంలో పచ్చిక బయళ్ళని ఇక్కడ మనం ఆస్వాదించవచ్చు. ఆర్మీ క్యాంటీన్లో వేడివేడి టీ, మ్యాగీ తింటూ కూర్చుంటే ఇదేరా స్వర్గం అనిపిస్తుంది. ఈ మన ప్రయాణంలో అత్యంత దేశభక్తిని రేకెత్తించే ప్రాంతం బూమ్లా పాస్. బూమ్లా ఎత్తు విశేషాలు. ఇది సముద్ర మట్టానికి దాదాపు 15,200 అడుగుల ఎత్తులో భారత్ చైనా సరిహద్దు వద్ద ఉంది. ఇక్కడి కఠినమైన వాతావరణంలో మన జవాన్లు దేశాన్ని కాపాడుతున్నారు. వారి వీరగాథలు వినడం మనలో దేశభక్తిని పెంచుతుంది. బూమ్లా పాస్ నుండి కేవలం కొన్ని మీటర్ల దూరంలో చైనా సైనికులు మనకు కనిపిస్తారు. ఇది ఆర్మీ నియంత్రణలో ఉన్న సున్నితమైన ప్రాంతం. ఈ సరిహద్దు ప్రాంతంలో భారతీయ పౌరులు జవాన్లతో హస్తాలాపం చేసుకోవచ్చు మరియు వారి పర్యవేక్షణలో ఫోటోలు కూడా తీసుకోవచ్చు. పర్మిట్లయితే ఎంతో ముఖ్యం. ఈ అరుణాచల్ ప్రదేశ్ని సందర్శించడానికి భారతీయ పౌరులు తప్పనిసరిగా ILP ఇన్నర్ లైన్ పర్మిట్ని తీసుకోవాలి. దీనిని ఈ వెబ్సైట్ ద్వారా పొందవచ్చు. ఇకపోతే బూమ్లా పాస్ కోసం తవాంగ్ DC కార్యాలయం మరియు ఆర్మీ కంటోన్మెంట్ నుండి బూమ్లా స్పెషల్ పర్మిట్ అయితే ఎంతో అవసరం. వీటిని అక్కడ ఉన్న వెహికల్స్ని మనం మాట్లాడుకుంటే వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మనం వెళ్ళే ప్రతి చోట మన కళ్ళకు అద్భుతమైన దృశ్యం కనిపిస్తుంది. సంగెస్టర్సో సరస్సు వద్ద ఆ పర్వతాల మధ్య నీటిలో నిలబడిన చెట్ల ముండెంలను సాక్షిగా చేసుకొని భారతదేశ జాతీయ జెండా గర్వంగా ఆకాశాన్ని తాకుతూ ఎగురుతూ ఉంటుంది. ఆ దృశ్యం ఒకవైపు ప్రకృతి యొక్క అంతు లేని ప్రశాంతత, మరోవైపు మన జాతీయ గర్వం తెలుపుతాయి. సరిహద్దుకు అతి చేరువలో కఠినమైన హిమాలయాల నడుమ మన దేశభక్తిని ప్రతిబింబిస్తూ ఆ త్రివర్ణ పతాకం రెపరెపలాడుతున్నప్పుడు మనస్సు ఉప్పొంగుతుంది. ఇది కేవలం పర్యటన కాదు, దేశం పట్ల మనకున్న ప్రేమను, జవాన్ల పట్ల మనకున్న గౌరవాన్ని పునరుద్ఘాటించే ఒక ఆధ్యాత్మిక ప్రయాణం. తవాంగ్ మంచులో దాగి ఉన్న వీరగాథ. ఈ అద్భుతమైన ప్రాంతాన్ని సందర్శించి ప్రకృతిని, సంస్కృతిని మరియు మన భారత సైన్యం యొక్క ధైర్యాన్ని అనుభవించండి. జై హింద్. తదుపరి వీడియోలలో మనం ఈ ప్రదేశాల గురించి సంపూర్ణంగా తెలుసుకుందాం. ఇంతవరకు వచ్చారంటే ఈ వీడియో మీకు నచ్చిందనే భావిస్తున్నాను. ఒక లైక్ చేసి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి వీడియోల నోటిఫికేషన్ల కోసం
పక్కనున్న నోటిఫికేషన్ బెల్ని ఆన్ చేసుకోండి.